నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని G20 దేశాల తీర్మానం ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం సహా నిధుల సరఫరాను అడ్డుకోవాలని సంయుక్త ప్రకటన వాతావరణ విపత్తుల నుంచి ధరిత్రిని కాపాడుకుందామన్న మోదీ చేయి కలపాలని G20 దేశాలకు పిలుపు నాయకత్వానికి సిద్ధమని వెల్లడి అణ్వాయుధాలను నిషేధిస్తూ అంతర్జాతీయ ఒప్పందం ఐక్యరాజ్యసమితి తీర్మానానికి 122 దేశాల మద్దతు వ్యతిరేకించిన 9 అణ్వస్త్ర దేశాలు అమరావతి ప్రాంతంలో నేటి నుంచి వైకాపా ప్లీనరీ రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలపై 18 తీర్మానాలు విపక్షం తీరుపై ఏపీ మంత్రుల విమర్శలు మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు అక్టోబర్ నాటికి పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సిద్దమవుతుందని టీఎస్ జెన్కో ప్రకటన మహిళల ప్రపంచ కప్లో నేడు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్ విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు మిథాలీ సేన కసరత్తు వింబుల్డన్లో కొనసాగుతున్న సీడెడ్ ఆటగాళ్ల జోరు ప్రీ క్వార్టర్స్ చేరిన నాదల్ ముర్రే హెలెప్ డబుల్స్ లో ఇంటిదారి పట్టిన పేస్ బోపన్న జోడీలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం సహా ఉగ్రమూకలకు నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని G20 దేశాలు నిర్ణయించాయి. ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతం ఎక్కడా లేకుండా చేయాలని తీర్మానించాయి. ఈ మేరకు G20 సదస్సు తొలి రోజు ఉగ్రవాదంపై సమగ్రంగా చర్చించిన నేతలు 21 అంశాలతో కూడిన సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించుకుని స్పష్టమైన విధానంతో పోరాడాలి అనే అభిప్రాయానికి వచ్చారు. G20 శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు ఉగ్రవాద నిర్మూలనపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తొదముట్టించాలని సభ్యదేశాల నేతలు ప్రతినబూనారు. తీవ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు అందకుండా చేసి ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రాంతమంటూ లేకుండా చేయాలని తీర్మానించారు. ముష్కరమూకలను సమూలంగా నాశనం చేసి ఉగ్రవాదరహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించి ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. నిఘా వర్గాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తీర్మానించారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు 21 అంశాలను తీర్మానంలో పేర్కొన్నారు. సమాచార గోప్యత అంశాన్ని పరిగణలోకి తీసుకుని దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా సహకరించుకుంటామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మారణ హోమాన్ని సృష్టించేందుకు పర్యాటకుల ముసుగులో ఉగ్రవాదులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లకుండా పసిగట్టే సరిహద్దు సంస్థలను బలోపేతం చేసుకోవాలని G20 దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఉగ్రవాదులకు ఆర్థికపరంగా సురక్షిత ప్రాంతమంటూ ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని ప్రకటించారు. ఆ దిశగా G20 దేశాలు తమ వ్యవస్థలు బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదులకు నిధులు వెళ్లే మార్గాలను కట్టడి చేసి ఆర్థిక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న మొత్తాల్లో వ్యక్తిగత లావాదేవీల ద్వారానూ ఉగ్రవాదులకు నిధులు పారే ప్రమాదముందని, అలాంటి లోపాలు సవరించుకోవాలని స్పష్టం చేశారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల దురుపయోగానికి అడ్డుకట్ట వేయాలని ఆయా సంస్థలకు G20 దేశాల నేతలు విజ్ఞప్తి చేశారు. అంతర్జాలమే అడ్డాగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్న వైనంపై చర్చించిన నేతలు సామాజిక మాధ్యమాల్లో పెట్టే విద్వేష సమాచారాన్ని వెంటనే తొలగించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేవారు, దాడులకు ప్రణాళికలు రచించేవారు, ఉగ్రవాద సంస్థల్లో యువతను చేర్పించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఉత్తమ ఆలోచనలు పంచుకోవడంతో పాటు ఐక్యంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉగ్రవాద చర్యలకు బలైపోయిన బాధితులకు చేదోడుగా నిలవడం ముఖ్యమని గుర్తు చేశారు. విపరీత పరిణామాలను గుర్తించి వాతావరణ మార్పులపై చేపట్టబోయే కార్యాచరణకు అంతా సహకరించాలని G20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సుస్థిరాభివృద్ది, వాతావరణ మార్పులు, ఇంధన శక్తి అంశంపై సదస్సులో ప్రసంగించిన మోదీ పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు సిద్దమైన అమెరికా నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అభివృద్ది చెందిన దేశాలు వాతావరణం మార్పుల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సాంకేతికత గుర్తింపు, వ్యవస్థల అభివృద్ది, సామర్థ్యాలు పెంపునకు ఓ కూటమి ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. ఇందుకు నాయకత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
స్వయం సమృద్ధి, సుస్థిరాభివృద్ధి కోసం చేపడుతున్న నైపుణ్య భారత్, డిజిటల్ భారత్, సమీకృత ఆర్థిక విధానాలను వారికి వివరించారు. అనంతరం ప్రధాని జపాన్, కెనడాతో పాటు పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే, జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తోనూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ముఖాముఖి సమావేశమయ్యారు. G20 సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఇరువురు నేతలు తమ కలయికపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రష్యా, అమెరికాతో పాటు మిత్రులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుతిన్తో చాలా అంశాలపై సానుకూలంగా చర్చించినట్లు తెలిపారు. పుతిన్తో సమావేశం కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిని వ్యక్తిగతంగా కలుసుకోవడం ఆనందదాయకమైన విషయంగా పుతిన్ అభివర్ణించారు. గతంలో చాలాసార్లు ద్వైపాక్షిక ముఖ్యమైన అంశాలపై ఫోన్లో మాట్లాడామని, ఇప్పుడు మౌఖికంగా మాట్లాడుకోవడం చాలా సంతోషకరమన్నారు. దీనివల్ల చాలా అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పుతిన్ ఆకాంక్షించారు. ఇరువురు నేతలు ప్రధానంగా సిరియా, కొరియాపై చర్చించారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్సన్ వెల్లడించారు. G20 శిఖరాగ్ర సమావేశానికి వ్యతిరేకంగా జర్మనీలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పోలీసులపైకి తిరగబడ్డారు. G20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో కొందరు నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టి అగ్నిగోళాలను విసిరారు. వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్తో పాటు పలు దేశాల ప్రతినిధుల సతీమణులు ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సొచ్చింది. నిరసనలతో పలు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ పర్యావరణానికి భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అగ్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అణ్వస్త్రాల్ని నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి చారిత్రక ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేశాయి. నెదర్లాండ్స్ మాత్రం వ్యతిరేకంగా ఓటు వేసింది. సింగపూర్ ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. అణ్వాయుధాలు కలిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. అణు ఆయుధాల అభివృద్ది, నిల్వ సహా వాటితో దాడి చేస్తామని బెదిరించడాన్ని నిషేధించడంపై ఆస్ట్రియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ నేతృత్వంలో మొత్తం 141 దేశాలు 3 వారాల పాటు జరిపిన చర్చలు ఈ మేరకు కార్యరూపం దాల్చాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ అణ్వాయుధాలను అభివృద్ది చేయబోమని, పరీక్షలు జరపబోమని, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయబోమని ఒడంబడికపై సెప్టెంబర్ 20 నాటికి కనీసం 50 దేశాలు సంతకం చేశాక ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. వచ్చే సాధారణ ఎన్నికల కార్యాచరణే లక్ష్యంగా వైకాపా నేటి నుంచి ప్లీనరీ నిర్వహిస్తోంది. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఇవాళ రేపు జరగనున్న ప్లీనరీలో వైకాపా అధ్యక్షుడిని ఎన్నుకోవడం సహా రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై పార్టీ 18 తీర్మానాలు చేయనుంది. 2011 మార్చిలో పార్టీ ఆవిర్భావం నుంచి 3 ఏళ్లకొకసారి ప్లీనరీ నిర్వహిస్తోన్న వైకాపా 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలి సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు మరో సమావేశం లేనందున ఈసారి ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాలు రూపొందించింది. ఈ ప్లీనరీలో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా జగన్ తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల కూడా పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్లీనరీకి దాదాపు 30,000 మంది వరకు పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరవుతారని వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైకాపా ప్లీనరీపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నేత జగన్ కు ప్లీనరీ కోసం సొంత రాష్ట్రం గుర్తొచ్చిందా అంటూ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. 3 ఏళ్లలో ప్రభుత్వానికి ఒక్క నిర్మాణాత్మక సలహా ఇవ్వలేని జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారంటూ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు లేఖలో పేర్కొన్నారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకుడిగా కనిపించే జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది నిరోధకుడిగా మాత్రం నిరంతరం కనిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం నుంచి రాజధాని భూములకు అడ్డు తగిలే వరకు ప్రతి అంశంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తూ వస్తున్న జగన్కు మద్దతివ్వడంపై వైకాపా కార్యకర్తలు అంతర్మథనం చేసుకోవాలని మంత్రులు సూచించారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన త్వరలోనే నెరవేరుతుందని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు.
నల్గొండ జిల్లా పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో 3వ యూనిట్ రన్నర్ బిగింపు పనులకు భూమి పూజ చేసిన ఆయన థర్మల్, సోలార్తో పాటు జల విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచాలనే లక్ష్యానికి అనుగుణంగా జెన్కో చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని తెలిపారు. పులిచింతల జల విద్యుత్ కేంద్రం అక్టోబర్ చివరి నాటికి 120 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని వివరించారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 32 మీటర్ల మేర నీరు చేరుకుందని, 42.6 మీటర్లకు నీరు రాగానే ఉత్పత్తి ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. పులిచింతల్లో కొనసాగుతున్న 7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పనుల్ని పరిశీలించిన ప్రభాకర్ రావు తెలంగాణలో 5,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. జల, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో సమాంతరంగా ఉత్పత్తిని పెంచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన 28,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి తెలంగాణ చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లాలో మెరుపు ఆందోళన చేసింది. శుక్రవారం తలపెట్టిన కురుక్షేత్ర సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా నిషేధాజ్ఞలను ధిక్కరించిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం సహా పలుచోట్ల వాహనాలను అడ్డుకుని రాత్రి వరకు నిరసన తెలిపారు. ఈ క్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ వ్యానుకు నిప్పంటించారు. వ్యాను చాలా వరకు కాలిపోయింది. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ ఎన్నికల్లో తమ మద్దతు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మందకృష్ణను ఆసుపత్రి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఆర్పీఎస్ సభ నిర్వహించుకోవడానికి గుంటూరు, విజయవాడ మధ్య ఓ స్థలాన్ని నిర్ణయించి ఈ నెల 11న చెప్పాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే ఊహాజనిత కారణాలతో సమావేశాలకు అనుమతి తిరస్కరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం సభ నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించారంటూ ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పథకాల ఫలాలు పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులతో సమీక్షలో చంద్రబాబు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 2,713 కోట్లతో 2 లక్షల మందికి పైగా దళితులకు ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రజలకి, నిరుద్యోగ యువతకి అందించడమే కాదు, వాటన్నిటిని కూడా వారు సద్వినియోగం చేసుకుని మనం ఈ సెల్ఫ్ హెల్ప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కలుగజేయాలి. దాని ద్వారా లక్ష్యాన్ని సాధించాలనేది ప్రధాన ధ్యేయం. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాయిదాలకు అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారులు ఫ్లైఓవర్ నిర్మిస్తున్న సోమా కంపెనీ ప్రతినిధులతో పనుల పురోగతిని సమీక్షించిన చంద్రబాబు మార్చి 2019 నాటికి ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామన్న ప్రతినిధుల సమాధానాన్ని అంగీకరించలేదు. పనుల్లో ఆలస్యం జరిగితే ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓవర్ హెడ్ లాంచింగ్ సిస్టమ్ అనే విధానంతో పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఈ పద్దతిలో నిర్మిస్తే 2018 డిసెంబర్ నాటికి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, మిగిలిన పనులు 2019 మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి మరో 10 కోట్లు అదనపు నిధులు అవసరమన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంపై నెల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పురోగతిని తనకు వివరించాలన్న చంద్రబాబు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ ఆర్&బి పనులు వెనుకంజలో ఉండడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కార్యక్రమాలపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. గుత్తేదారులు పనులు నిదానంగా చేస్తే సహించవద్దన్న కేటీఆర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమయ పాలన, నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న మంత్రి ఆగస్టు 15 నాటికి సిరిసిల్ల పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. సిరిసిల్ల తరహాలోనే అన్ని మండల కేంద్రాల్లోనూ ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్దేశించారు.
తెలంగాణ ఐకాసపై పోలీసు నిఘా పెట్టడం మాని మాదక ద్రవ్యాలను అరికట్టడంపై తెరాస ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం సూచించారు. ఐకాస తరపున మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరుస్తామన్న ఆయన ఇవాళ్టి నుంచి 2వ విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమ్మితే స్కూల్ యాజమాన్యం మీద చర్య తీసుకోవటం అంటే కూడా సమంజసం కాదు. స్కూల్ యాజమాన్యం కౌన్సిలింగ్ చేసే పని ఎత్తిన పెట్టుకోవాలి. ఆ కౌన్సిలింగ్ పని స్కూల్ యాజమాన్యం సక్రమంగా నిర్వర్తించకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆపే పని మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదపు అంచున ఉన్నామనేది అర్థమైంది. ఓ పంజాబ్ లాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఉండాలంటే ప్రతిరోజు అనేక సమీక్షలు జరిపే ప్రభుత్వం దీని మీద కూడా ఓ సీరియస్ సమీక్ష చేస్తే బాగుంటుందని మాకుండే అభిప్రాయం. మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం సూచనలకు అనుగుణంగా పల్లెలకు అన్ని విధాలైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మాత్రమే పట్టణాలకు వలసలు తగ్గుతాయని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో 2 రోజుల పాటు జరుగుతోన్న గ్రామీణ ఆవిష్కరణల సదస్సును శుక్రవారం వెంకయ్య ప్రారంభించారు. గ్రామాల అభివృద్దికి నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. The Prime Minister said it is a challenge. By 2017 December, he said all villages should be electrified. And I am happy to inform you, already 14,350 villages have been already electrified out of that village. ఆపదలో ఉన్నాం ఆదుకోండంటూ సచివాలయానికి వచ్చిన సందర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారంగా సాయం చేశారు. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వచ్చిన వారిని ప్రత్యేకంగా కలుసుకున్న ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకుని ఒక్కొక్కరికి లక్షలాది రూపాయల మేర ఆర్థిక సాయం చేశారు. ఒక్క రోజులోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి 20 లక్షల రూపాయల మేర వైద్య ఖర్చుల నిమిత్తం అందించారు. మరోవైపు చంద్రబాబును సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వదించారు. ఈ నెల 9న ప్రారంభమయ్యే బోనాల సందర్భాన ఆలయాన్ని సందర్శించాలని ఆలయ ప్రతినిధులు అర్చకులు ఆహ్వానించారు. ఆదివారం సికింద్రాబాద్లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మహంకాళి ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల 9 ఉదయం 4 గంటల నుంచి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తీగలపై నడవడం కొందరికి సరదా, మరికొందరికి ఆకలి తీర్చే ఆదరువు, ఇంకొందరికి బతుకు పోరాటం. వర్షాకాలం వచ్చిందంటే ఛత్తీస్గఢ్లోని దంతేవాడలోని ఓ గిరిజన గూడెంలో తీగలపై నడిచే దృశ్యాలే కనిపిస్తాయి. తీగలపై నది దాటి ఆవలి ఒడ్డుకు చేరుకుంటే తప్ప బతుకు బండి ముందుకు సాగని దుస్థితి. పక్క ఊరికెళ్లి చదువుకోవాలన్నా ఈ తీగల దారే గతి. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇలా విన్యాసం చేయక తప్పదు. పొరపాటున పట్టుతప్పి పడితే అంతే సంగతులు. క్షణక్షణం భయపడుతూ నది దాటుతూ ఇలా సాగుపోతున్నారు ఇక్కడి గిరిజనులు. పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు జమ్మూ కశ్మీర్లోని ప్రకృతి అందాలకు ముగ్ధులవుతున్నారు. మంచు శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీనగర్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్ని సందర్శించి సరికొత్త అనుభూతి పొందుతున్నారు. ముఘల్ గార్డెన్స్లోని కొలనులో ఆడుకుంటూ ఛాయాచిత్రాలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. మరికొందరు యాత్రికులు కశ్మీరీల సంప్రదాయ దుస్తులు ధరించి మురిసిపోతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.